హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, సీరియల్ ప్రియుల కోసం గుండె నిండా గుడి గంటలు సీరియల్ అయితే చూపిస్తున్నాను. సోమవారం ఎపిసోడ్లో చాలా బాగుంటుంది. మీకోసం ఈ సీరియల్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, డైలీ అప్డేట్స్ వస్తాయి తొందరనే. మీనా ఓనర్ దగ్గరికి వెళ్ళింది కదా సాటర్డే జరిగిన ఎపిసోడ్లో. శనివారం జరిగిన ఎపిసోడ్లో అలా జరిగింది కాబట్టి ఇక్కడ ఓనర్ దగ్గరికి వెళ్ళింది మీనా. అప్పుడు ఓనర్ కూడా నమ్మలేదు మీనని, ఆ మేనేజర్ మాటలే నమ్మిండు. ఓనర్ అంటాడు, నువ్వే సంతకం పెట్టావు కదా అగ్రిమెంట్ మీద అని. అప్పుడు మీనా చాలా బాధపడుతూ ఉంటుంది. మీనా అంటుంది, ఇది కేవలం డబ్బుల సమస్యే కాదు, నా మీద ఆధారపడి చాలా మంది పని చేస్తున్నారు, వాళ్ళకి అడ్వాన్స్లు ఇచ్చాను, మెటీరియల్స్ కొన్నాను, దయచేసి నా మాట వినండి అని మీనా అంటుంది. అప్పుడు అంతలోపే నేను వెళ్తున్నా, నాకు ఇంకో మీటింగ్ ఉంది అని ఓనర్ అంటాడు. అప్పుడు మీనా చాలా బాధపడుతూ మళ్ళీ అంటూనే ఉంటుంది, ప్రయత్నిస్తుంది. ఓనర్ మేనేజర్ మాటలు నమ్మి మీనాని నమ్మడు. అక్కడ చింతమణికి ఇలాంటి ఆర్డర్స్ ఇవ్వాలని చెప్పినా కదా అనేసరికి అక్కడ మీనాకి గుర్తొస్తుంది చింతామణి ప్లాన్ అని. చింతామణి మేనేజర్ కలిసి నా పైన కుట్ర చేశారు ఓనర్ గారు అనేసరికి ఓనర్కి ఏం అర్థం కాదు కాబట్టి మేనేజర్ మాటలు వింటాడు. అప్పుడు ఓనర్ అనేది వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక్కడ మేనేజర్ నవ్వుతూ చూస్తాడు, సెక్యూరిటీకి చెప్తాడు, ఇక నుండి ఆవిడ రావద్దు, గేట్ మూసేయండి అని చెప్తాడు. అప్పుడు మీనా ఏడుస్తూ వెళ్తుంది, అంటుంది, అసలు ఎందుకు ఇలా జరిగింది, ఎప్పుడు నేను ఏ తప్పు చేయలేదు కదా, నా జీవితం ఇలా అయింది అని ఏడుస్తూ ఉంటుంది. ఏదో ఒక రోజు తప్పకుండా నా నిజాయితీ గెలుస్తుంది అని, దేవుడా నువ్వే నాకు దారి చూపేయాలని ఏడుస్తుంటుంది. అమ్మ ఓనర్ నా మాట వినలేదు, మేనేజర్ 9 లక్షలు ఇవ్వలేదు, 10 లక్షలు ఇచ్చినా అని చెప్పి ఒకే 1,00,000 ఇచ్చాడు అని చాలా ఏడుస్తుంటుంది. నేనేం సమాధానం చెప్పాలి, అప్పుగా తీసుకున్న రంగరాజు గారికి ఏం చెప్పాలి అని చాలా ఏడుస్తూ ఉంటుంది. ఈ సమస్య నుండి ఎలా బయటపడాలని అనుకుంటుంది. అంతట్లోకే బాలు కాల్ చేస్తాడు. మీనా అంటుంది, పాపం నన్ను చూడాలని ఈయన కాల్ చేస్తూ ఉన్నాడు, మాట్లాడాలి అని అంటుంది. అంతట్లోకి మళ్ళీ కట్ అయిపోతుంది. మళ్ళీ కాల్ చేస్తాడు, వీడియో కాల్. మళ్ళీ ఇప్పుడు మీనా లిఫ్ట్ చేసి మాట్లాడుతుంది. మీనాని చూడకుండా డైరెక్ట్ బాలు అంటాడు, ట్రిప్ అయిపోయింది మీనా, రిటర్న్ వస్తున్నా అని బాలు అని మీనాకు చెప్తాడు. మీనా అప్పుడు అవునా అండి అని సైలెంట్గా చూస్తూనే ఉంటుంది. బాలు అంటాడు, నీకు విషయం చెప్పాలా, వీళ్ళకి నేను గుడ్లన్నీ చూపించాను, మేము వస్తున్నాం, కానీ వీళ్ళు నేను చూడాలనుకుంటున్నారు, చూడు అని మాట్లాడిపిస్తాడు వాళ్ళతో. హాయ్ మీనా అని వాళ్ళు మాట్లాడతారు. వాళ్ళు అంటారు, నేను చూడాలని ఉంది అని ఇంగ్లీష్లో చెప్తారు మీనాకి. మీనా ఎక్స్ప్రెషన్స్ చూడకుండానే వాళ్ళు మాట్లాడుతుంటారు. మీనా చాలా బాధపడుతూ ఉంటుంది. బాలు మీనని పొగుడుతూ ఉంటాడు, నువ్వే కారణం ఇదంతటికి, చాలా గర్వంగా ఉంది అని అంటే, మీరంతా నన్ను పొగడకండి అని మీన చెప్తూనే ఉంటుంది. ఇక బాలు మాట్లాడుతూ ఉంటాడు. అంతట్లోకి రైడ్ కంప్లీట్ అయ్యి రిటర్న్ వస్తున్నా అనేసరికి మీనా ఇంటికి వస్తుంది. నైట్ అయింది వచ్చేసరికి. అప్పటికి కుటుంబ సభ్యులందరూ ఒకటే దగ్గర చేరుకుంటారు. లాస్ట్ ఎపిసోడ్లో ప్రభావతి చెప్పిన విధంగానే రెస్టారెంట్ నుండి బిర్యానీ తీసుకొని వస్తారు శృతి వాళ్ళు. అంతట్లోకే మనోజ్ వచ్చి బిర్యానీ వాసన అంటాడు. అప్పుడు శృతి వాళ్ళు అంటారు, ఇప్పుడు బాలు అన్నయ్య ఉంటే ఏమంటాడంటే, కుక్క వాసన చూసినట్టు చూస్తున్నాడు అని అంటారు. నువ్వు కుక్క వాసన చూసినట్టు, కుక్క పసిగట్టినట్టు చేస్తున్నావు అని అంటాడు బాలు అని అనేసరికి ఈ మనోజ్ వాళ్ళ వైఫ్ పార్లర్ అమ్మ అంటది, నువ్వు ఇప్పుడు బాలు లేని లోటు తీస్తున్నావా అని అనేసరికి, సారీ వదిన అని పార్లర్లమ్మకి చెప్పేసరికి మనోజ్ అంటాడు, ఏంట్రా డెలివరీ బాయ్లకు అన్ని పార్సల్ తీసుకొచ్చినావంటే మీరు పరిగెత్తడానికి అని శృతి అంటది. అప్పుడు అంతట్లోకి ప్రభావతి ఎంటర్ అవుతుంది. అప్పుడు మీనా కూడా అక్కడ నుండి బయట నుండి వస్తుంది. నాకు ఈరోజు చాలా సంతోషంగా ఉంది అనేసరికి మనోజ్ అంటే, తింటూ మాట్లాడుకుందాం అమ్మా అనేసరికి రోహిణి అంటుంది, ఏహే నీ గొలని ఇది, ఎప్పుడు బిర్యానీ తినని ముఖంలో అని చేస్తున్నావు అనేసరికి ఈ అందరు కలిసి వెళ్తారు తినడానికి. అంతట్లోకి బాలు వాళ్ళ నాన్న వస్తాడు. ఎందుకంత సంతోషంగా ఉన్నావు అని అనేసరికి, కొన్నిసార్లు కారణాలు లేకుండానే బాధగా ఉంటాం, అదే కొన్నిసార్లు కారణాలు లేకుండానే సంతోషంగా ఉంటాం, నాకు ఈరోజు చాలా సంతోషంగా ఉంది అని ప్రభావతి అంటది. అంటే కారణాలు లేకుండానే అంత సంతోషమా అని డౌట్స్. అప్పుడు ప్రభావతి అంటది, నేను కోరుకుంది జరిగింది అనేసరికి శృతి అంటది, బాలు అనుకున్నట్టు జరిగితే మీరు అనుకున్నట్టు కూడా జరిగిందా అని శృతి, మహిమలున్న మాతావతి అవుతావేమో అని అనేసరికి నువ్వు శృతి అంటాడు. అప్పటికి నువ్వేం కోరుకున్నావు అమ్మా అంటే, నేను కోరుకున్నది జరిగింది అని అంటది ప్రభావతి. ఏంటమ్మా అంటే, నాతో పోటీగా పెట్టుకున్న డ్యాన్స్ స్కూల్ని మూసివేశాను, లక్షలు పెట్టి విర్రవి గారు అని డ్యాన్స్ స్కూల్ని మూసివేశానని చాలా సంతోషంగా ఉంటుంది. దీన్ని ఏ సంతోషం అంటారని శృతి అంటది. అంతట్లోకి బాలు వల్ల నాన్న అంటారు, ఇది పైశాచిక ఆనందం అని అనేసరికి నవ్వుతూ ఉంటారు. అప్పుడు ప్రభావతి కోపం వచ్చి దా తిందాం అని అందరు మనోజ్ అందరు కలిసి వెళ్తారు తినడానికి. అప్పుడు మీనా హాల్లో కూర్చుంటుంది. మా సంతోషాన్ని పాల్గొనలేవా అని ప్రభావతి అంటే, నాకు ఇప్పుడు ఆకలిగా లేదు, నీరసంగా ఉంది అని శృతికి చెప్తుంది. సరే మీనా అని శృతి కూడా వెళ్ళి తింటుంది. అప్పుడు తినేటప్పుడు అంటారు, మీనా చాలా బాధగా ఉంది అని అందరు కలిసి మీనా దగ్గరికి వచ్చి అడుగుతారు.
ఈరోజు ఉప్పు లేని కూరలు, రుచి పచి లేని పచ్చడ్లు, అందరితో పాటు నీ కూడా తప్పినట్టే తిందామని అనేసరికి నాకు కూడా సంతోషమే కదా అత్తయ్య, మీరు తినండి నేను తినా అనేసరికి వదిలేస్తారు. వాళ్ళు తింటారు. మీన దగ్గరికొస్తారు. ఇంతట్లోకి రోహిణి ప్రభావతిని అడుగుతది. ఏంటి అత్తయ్య అంత సంతోషం, కారం లేకుండా ఏముంటది అత్తయ్య అని మళ్ళీ అడిగేసరికి నిజం చెప్తది అక్కడ. లక్షలు లక్షలు ఆర్డర్ తీసుకుంది కదా, మొత్తం మూత పడేసింది, ఇంట్లో కూర్చుంటుంది అంటే నీకు ఇలా తెలిసిందని రోహిణి అడుగుతుంది. మరి ప్రభావతితో పెట్టుకుంటే అంతే ఉంటుందని ప్రభావతి అంటుంది. అవునా అత్తయ్య అని రోహిణి అంటుంది. అప్పుడు ప్రభావతి అంటుంది, ఊర్లో ఎక్కడ జరిగినా ఏం జరిగినా నా చెవికి అట్టానే వస్తుంది అని అంటుంది. అవునా అత్తయ్య ఎలా అని అడిగితే, నా డ్యాన్స్ స్కూల్లో చింతామణి ఉంటుంది కదా, తనే స్వయంగా కాల్ చేసి నాకు చెప్పింది అని అంటే, పూర్తి వివరాలు ఏంటి అత్తయ్య అంటే, నాకు ఇంకా పూర్తి వివరాలు ఏం తెలియదు అని ప్రభావతి అంటుంది. రోహిణి అనుకుంటుంది మనసులో, ఏ తప్పు చేయని మీనకి ఇలా జరిగితే రేపు నా పరిస్థితి ఎలా ఉంటుందో అని ఆలోచిస్తూ ఉంటుంది. వీటితో చాలా జాగ్రత్తగా ఉండాలని రోహిణి అనుకుంటుంది. అప్పుడు ప్రభావతి అలానే చూసి, ఏంటి రోహిణి అలా ఆలోచిస్తున్నావు అనేసరికి, ఏం లేదు అత్తయ్య భోజనం చాలా బాగుంది అని నవ్వుతూ ఉంటుంది. రోహిణి వాళ్ళందరూ పడుకోవడానికి వెళ్ళినప్పుడు మీనా ఒంటరిగా పైనకి వెళ్ళి ఉంటుంది. అప్పుడు బాలు వాళ్ళ నాన్న వచ్చి, ఏంటమ్మా ఇంత దిగులుగా ఉన్నావు చెప్పమ్మా అంటే, ఏం లేదు మామయ్య నేను ఏదున్నా మీకు చెప్తాను కదా అంటారు. అప్పుడు వాళ్ళ నాన్నకు డౌట్ వచ్చి ప్రభావ దగ్గరికి వచ్చి, ఇదేదో ఉంది నీ సంతోషం వెనక అని అడుగుతారు. ఏం లేదు అది బాధపడితే నాకేంటండి అని ఇది ప్రభావతి అంటుంది. అప్పుడు దీని వెనుక ఏదో ఉంది అని అనుకుంటారు. అప్పుడు మళ్ళీ మీనాని అడుగుతుంది, ఏంటి మీనా నిజం చెప్పు అంటే, ఏం లేదు శృతి మీరు వెళ్ళండి మీరు పడుకోండి అని అంటుంది. లేదు మీనా ఏదో ఉంది అని శృతి అడుగుతుంది. మీనా సపరేట్గా కూర్చుంటుంది. అప్పుడు శృతికి ఇంకా డౌట్ వస్తూనే ఉంటుంది. ఏదో జరిగింది అత్తయ్యకి ఇంకా మీనకి ఏదో జరిగింది అని టెన్షన్ పడుతూనే ఉంటుంది. ఏం లేదు మీరు వెళ్ళండి అని మీన చెప్తుంది. అంతట్లోకి కలగంటది ఇక్కడ మీన. అదే ట్విస్ట్ ఇందులో. బాలు వచ్చిండేమో అని చాలా బాధపడుతూ ఉంటుంది, కానీ బాలు రాడు. అదే అండి లాస్ట్ ఎండింగ్. మీకు తెలుస్తుంది ఏం జరిగిందో. వీడియో ఎండ్ వరకు చూసి మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అప్డేట్స్ నేను తొందర పెట్టేస్తా. ప్లీజ్ గాయ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సీరియల్ పిచ్చిది. ఇవ్వండి నన్ను మోసం చేశారు, 9 లక్షలు ఇచ్చినారు అంటారు, కానీ 1 లక్ష ఇచ్చారు కదా మేనేజర్, ఇలా అన్నాడు అలా అన్నాడని ఆమె కళ్ళలో చెప్తుంటుంది మీనా బాలుకి. కానీ ఇది నిజం కాదు, బాలుకి అసలు చెప్పదు. ఎందుకంటే అక్కడ బాలుకి నిజం తెలిసే మేనేజర్ని చంపేస్తాడేమో అని భయపడుతుంది. మేనేజర్ని చంపేస్తే మళ్ళీ బాలు జైలుకి వెళ్ళాల్సి వస్తుంది కదా. అందుకే మీనా అసలు నిజం చెప్పదు ఈరోజు ఎపిసోడ్లో. రేపొచ్చే ఎపిసోడ్లో ఇంకా ట్విస్ట్ ఉండొచ్చు. ప్లీజ్ గాయ్స్ అప్డేట్స్ మీరు తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీనాకి కలగంటుంది కదా, అయితే తెల్లారే లోపు లేస్తుంది. సింగరాజు కాల్ చేస్తాడు. కాల్ చేసి ఏమంటాడంటే, అమ్మ మీనా ఫంక్షన్ అయిపోయింది కదా, ఇంకా బ్యాలెన్స్ నాకు రాలేదు అంటే, ఖచ్చితంగా ఇస్తా సింగరాజు గారు మీకు అని మీనా చెప్తుంది. నిన్ను నమ్మి నేను ఇచ్చిన డబ్బులు నాయనకు రావాలి మీనా, నీ అంత మంచితనం నమ్మి నీకు నేను ఇచ్చిన అని సింగరాజు అంటాడు. తప్పకుండా ఇస్తాను అని బాధగా చెప్తుంది, ఆలోచిస్తుంది. అయితే సింగరాజు ఫోన్ కట్ చేయగానే వాళ్ళ ఇంటికి ఎవరు వస్తారండి, మీనా దగ్గర కూలి పని చేసిన వాళ్ళు 2 ఆడవాళ్ళు వస్తారు. ఎందుకంటే వాళ్ళకి కూలి పైసలు ఇవ్వలేదని డైరెక్ట్ ఇంటికే వచ్చి అడుగుతారు. నా బిడ్డకి జ్వరం వచ్చింది, హాస్పిటల్కి వెళ్ళాలి, రక్త పరీక్షలు చేయాలి అని కూలి వాళ్ళు మీనాతో అంటారు. తప్పకుండా ఇస్తాక మీ పైసలు మీకు ఇవ్వకుండా ఉంటానా, మీరు అడగక ముందే మీకు ఇచ్చేదాన్ని, మీరు మర్చిపోయినా కూడా నేను మీకు ఇస్తాను కదా, తప్పకుండా ఇస్తానంటే మరి ఇప్పుడు ఇవ్వు కదా అని అడిగితే మీనా చాలా బాధపడుతూ ఉంటుంది. మీనాతో పనిచేసిన వాళ్ళిద్దరూ అడుగుతారు, ఇప్పుడు ఇవ్వు కదా మీనా, ఇప్పుడు మాకు అర్జెంట్ ఉంది, మా డబ్బులు మేమే కదా అడుగుతున్నాం, తప్పకుండా ఇస్తా అక్క అని చాలా బాధపడుతుంది. మీనాతో పనిచేసిన ఆ 2 ఉన్నారు కదా, వాళ్ళు అడుగుతారు, మేము కూలి పైసలు మా పైసలే కదా అడుగుతున్నాం, మీద ఇవ్వచ్చు కదా అని అడిగితే మీనా అంటుంది, తప్పకుండా ఇస్తాం అక్క, మీ డబ్బులు మీకు ఇవ్వకుండా ఉంటానా, అందరికి ఇస్తాను అని చాలా బాధపడుతూ ఉంటుంది. ఈరోజు ఎపిసోడ్లో ఇదే జరుగుతుంది కథ, ఇంకేం లేదు. రేపటి ఎపిసోడ్లో చాలా ట్విస్ట్లే ఉంటాయి. ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.